పరిశుద్ధమైన తండ్రి నీ కొందనాలు స్తోత్రాలైనా అయా శాలుగుల శక్తి కానీ కన్నిష్టి కానీ నరదృష్టి కానీ అయా పరిశుద్ధమైన తండ్రి శరణి రోజుని అయా పరిశుద్ధమైన తండ్రి వారి మీద ఏ మాత్రం వేస్తున్నామని ప్రతి ఒక్కరికి బంధించండి కొందనాలు ఏ మాత్రమైన నరదృష్టి కానీ ఏది కానీ అయా వారిద్దరి మీదనైనా పరిశుద్ధమైన తండ్రి జాగ్రత్తలు కంచెయ్యండి గ్రోతుని కంచెయ్యండి భయాన్ని అయా వేస్తున్నామో తొలగించండి అయా నీ ఆత్మ సాయం చేయండి అయా నీ ఆత్మ సాయం చేయండి మీ పరిశుద్ధత వాళ్ళకి ప్రయాణం చేయండి అయ్యా ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ తగ్గించుకోవడం వాళ్ళకి నేర్పించింది ఆయన పరిశుద్ధమైందండి అది కేవలం అయినా అయా జ్ఞానం కావాలి చదువుతాను ప్రతి ఒక్కరినైనా మాట్లాడే విధానం కావాలి ప్రతి ఒక్కరినైనా అయా నీ సన్నిధిలో నన్ను అడగండి ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటేనైనా నన్ను అడుగులు ఇస్తాను ఆయన పరిశుద్ధమైందండి అయా సొలొమోను జ్ఞానం తక్కువ ఉందని సొలొమోనుకి అయా ఐశ్వర్యం ఇచ్చావు జ్ఞానం ఇచ్చావునైనా పరిశుద్ధుని తండ్రి అయా మీరేనైనా ప్రతి ఒక్క బలాన్ని అయా మీరే దయచేసారు ఆయన పరిశుద్ధుని ఎలాగని మీరు ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్క బిడ్డలు అయ్యా ప్రార్థన చేస్తుంది కదా అయా దురాత్మలు వేస్తున్నామో మంటలై కాలిపోవాలి ఆయన పరిశుద్ధుని తెల్లటనైనా సాక్ష్యం సాయం చేయండి అయా మీరు ఇచ్చిన దర్శన రూపం మీరు ఇచ్చిన కళ రూపంలో మీరు వచ్చి ప్రార్థిస్తున్నాం ఆయన ప్రార్థన పక్కన నెరవేరుస్తున్నాం మీరే మాకు తోడు ఉండండి అయా స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు అయా పరిస్థితి మీరే మాకు తోడు ఉండండి అయా పాటలతో ఆరాధన పరిస్థితి ఉండండి మహిమ పొందడం సమస్త మహిమ ప్రభావం పొందుతున్నాయి వాక్యంతో వచ్చిన వారితో మాత్రం మీరు మాట్లాడమని ఏస్తున్నామని మీరు తండ్రి చెప్తాంలో నోటుకోండి మొదటి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక యెహోవా దయాళుడు అంటే యేసుక్రీస్తు ప్రభు దయాళుడు అట ఆయన దయగలిగిన వాడట ఆయన కృప నిరంతరం నిలుసును గాక ఇశ్రాయేలు ప్రజలు చెప్పుకుంటారట అయితే నువ్వు నేను మా అందరం ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటా వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు ఆయన కృప నిరంతరం నిలుసును గాక అని ఇప్పుడు మనకు ఆయన కృప అంటే కృప అంటే అసలు ఏంటిదంటే మనం దేనికైతే మనం అలవాటు పడము తాగుడికైనా అలవాటు పడము వ్యభిచారానికైనా అలవాటు పడము నోటి మాటలతో అలవాటు పడము ఏ ఒక వ్యసనాలతో నువ్వు అలవాటు పడము వాటిని తీసుకురావడం